అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్. సో మీ అందరి కోసం ఫైనల్గా హోమ్ టూర్ అయితే చేసేసానండి. సో ఇది వచ్చేసి మా ఇల్లు 2 ఫ్లోర్స్. సో మా ఇల్లు అంతా ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో మా ఇల్లు వచ్చేసి రోడ్ పక్కన ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లోనే అటు సైడ్ ఇటు సైడు మొక్కలు అయితే ఉన్నాయి మనకి. సో మొత్తం చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ పెట్టేసామన్నమాట. సో మా ఫుల్ వీడియో అయితే లెంతీగా ఉంటుంది. సో మొత్తం చూపించాలి కదా డీటెయిల్గా, అందుకని నేను మొత్తం క్లియర్గా తీసాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో అలాగే ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా ఓపెన్ ఏరియా అయితే చాలా ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది మాకు. ముందు ఎంత ప్లేస్ అయితే ఉందో బ్యాక్ సైడ్ అంతకన్నా ఎక్కువ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో వెనక చెట్లు అవన్నీ పెట్టేశాము. సో అలాగే ఇక్కడ కార్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టాము. ఒకటి రోజ్ ప్లాంట్ ఒకటి ఎందుకో మరి సడన్గా అలా ఎండిపోయింది. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట, ఇలాగ 2 ఫ్లోర్స్ అని చెప్పేసి. అలాగే మీరు పైన నేమ్ చూసుంటే శ్రీ లక్ష్మీ నిలయం. సో అది అత్తయ్య నేమ్ అనమాట. అత్తయ్య పేరు లక్ష్మి. సో అందుకని దానికి అలా నేమ్ అయితే పెట్టారు. సో ఈ ఇల్లంతా మా మామయ్య కష్టార్జితం అని చెప్పచ్చు. అలా అంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ అలాగా ప్రాపర్టీస్ అలా అయితే ఏమీ లేదండి. మొత్తం మామయ్య సేవింగ్సేనమాట. సేవింగ్స్తో కట్టిన ఇల్లు. సో డీటెయిల్గా చూపించాలని చెప్పేసి నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. సో మొత్తం లాస్ట్ వరకు అయితే అది ఎంట్రన్స్ అయితే చూసేశారు కదా. ఇది వచ్చేసి హాల్ అనమాట. ముందు చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూశారు కదా. సో మా హాల్ టూర్ డీటెయిల్గా వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ హాల్ ఫుల్ టూర్ అందులో ఉందన్నమాట ఇన్ డీటెయిల్గా. ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది. అలాగే ఇక్కడ కింద ఇంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ అనమాట. ఒక మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఒక బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లో అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ఉంటారు. సో ఎలా ఉంది ఏంటన్నది మొత్తం చూసేయండి.
సో ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్, హాల్, అలాగే డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ కబోర్డ్స్లోనే వాష్రూమ్ కూడా ఉంటుంది. సో ఆ బెడ్రూమ్ నుంచి ఇలా మనకి బయటకు వస్తే ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా పెద్దగా ఉంటుంది. అన్ని కిచెన్ కబోర్డ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మైక్రోవేవ్ అలాగే చిమ్నీ మొత్తం ఇలా పెట్టేసుకున్నాం అనమాట. సో అదండి కింద ఇల్లు అయితే చూసేశారు కదా. మనం కిచెన్లో నుంచి ఇట్లా బయటికి రాగానే ఇది బయట బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్. అలాగే ఇక్కడ బయట వాషింగ్ మిషన్, పెద్ద గ్రైండరు, అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. అటు సైడ్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఉంది వరసంది. అలాగే సగం వరకు అయితే ఇట్లా రాళ్ళు వేసేసాము. ఇంకా ఈ సగం అయితే చిన్న తోటలాగా మొక్కలు అన్నీ వేసేసుకున్నాం అనమాట. అన్ని మామిడి మొక్కలు, అలాగే లక్ష్మీనాఫలం మొక్కలు, జామ మొక్కలు అన్నీ ఉన్నాయి. సో ఈ ఇంటికి ఎక్కువ ఖర్చు అయిందంటే టేక్ వుడ్ అండి. సో మొత్తం టేక్ వుడ్తో చేయించేశారు మామయ్య. అంటే 4 బెడ్రూమ్స్లో 4 బెడ్స్, అలాగే డోర్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, కిటికీలు మొత్తము టేకేనమాట. అలాగే ఇంట్లో ఆర్చిలా ఉంది కదా, ఆర్చి కానివ్వండి మొత్తం టేక్ వుడ్తోనే చేయించేశారు. అలాగే దివానా కార్డ్స్ మొత్తము. సో ఎక్కువ దానికే మనీ అయినాయి అనమాట. అలాగే ఇక్కడ ఈ తోటలో మొత్తం చిన్న చిన్న పూల మొక్కలు కానివ్వండి అవన్నీ ఉన్నాయి. సో జామ మొక్కకైతే బాగా ఈసారి జామకాయలు అయితే బాగా కాసాయి. అలాగే మామిడి మొక్కకు కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే కొన్ని కాయలు వచ్చాయి అనమాట. సో ఈసారి చూడాలి ఎలా కాస్తాయో. సో ఇక్కడ చూపిస్తున్నాను జామకాయలు బాగుంటాయండి టేస్టీగా. ఈవినింగ్ టైంలో అయితే మంచాలు వేసుకొని కూర్చుంటామండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మంచి గాలి వస్తుంది. సో ఈ ఇంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పూజ గది అండి. సపరేట్ పూజ గది అయితే రాలేదు. సో సపరేట్ పూజ గది కోసం చాలా ట్రై చేసాం మేము. బట్ పూజ గది రాలేదు ప్లాన్లో. అందుకని కిచెన్లోనే ఒక సైడ్ పూజా మందిరం అయితే పెట్టేశారనమాట. అలాగే ఇల్లు క్రాస్ వచ్చిందనమాట. క్రాస్ వచ్చిన ప్లేస్ వరకు ఇట్లా వదిలేశారు. సో ఈ ప్లేస్లో అయితే అత్తయ్య మొత్తం మొక్కలు వేసేసారు, పూల మొక్కలు అలాగా, అరటి చెట్లు అలాగా. సో ఇక్కడ నుంచి మనం ఇలా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. సో కింది ఇల్లంతా చూసేశారు కదా. ఇప్పుడైతే మనం పైన ఇల్లు ఎలా ఉందనేది చూసేద్దాము. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇట్లా స్టెప్స్ వచ్చినాయి అనమాట పైకి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాము, చక్కగా నీట్గా అల్లుకుంటుంది. సో ఇక్కడ సీసీ క్యామ్స్ కూడా పెట్టించామండి. సో ఇంటి చుట్టూరు సీసీ క్యామ్స్ ఉన్నాయి. సో మొత్తం అదే చూపిస్తున్నాను. సో అక్కడ ఒక సీసీ క్యామ్ ఉందని చెప్పేసి. సో మా పైన ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేయండి. పైన అయితే ఉయ్యాల ఉందండి, ఉయ్యాల ఉంది, చక్క ఉయ్యాల. సో అది కూడా వుడ్తోనే చేయించారు మావయ్య. సో ఇక్కడ నేను చూపిస్తున్నాయి, మీరు నా బాలి షాపింగ్ వీడియో చూస్తుంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను. సో అవి అక్కడ తగిలించాను అనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టేసుకున్నాము. సో
సో అదేనండి ఉయ్యాల. అలాగే ఇక్కడ మెస్ డోర్స్ అనమాట. మెయిన్ డోర్స్ కన్నా ముందు ఇట్లా ప్రతి దానికి మెస్ డోర్స్ పెట్టించాము. విండోస్కి కానివ్వండి, దానికి దోమలు అలాంటివి రాకుండా మెస్ డోర్స్. అలాగే ఇది మెయిన్ డోర్ డిజైన్ చూసారు కదా ఎంత నీట్గా చెక్కారో. కృష్ణుడిది అనమాట, చిన్ని కృష్ణుడు డిజైను. సో ఇది హాల్, పైన ఫ్లోర్ హాల్ అనమాట. సో ఇది సోఫా. కిందున్న సోఫా అయితే మనకి రెక్లైనర్స్ లా ఉంటుంది. ఇదైతే నార్మల్గా సీటింగేనమాట. సో ఇక్కడ నేను లైట్ గురించి అయితే చెప్తున్నాను. అది బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట లైట్. సో ఇక్కడైతే నేను వాల్ డిజైన్ చూపిస్తున్నాను. సో కలర్ కింద ఇంట్లో అయితే బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ టైప్ అనమాట. సో ఇది ఇటు సైడ్ మన దివానా కాట్ అనమాట. అలాగే ఇక్కడ మా ఎంగేజ్మెంట్ ఫొటోస్, మా మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి వాల్స్కి. సో పక్కన హాల్లో మనకి ఇంకొక డోర్ కూడా ఉందన్నమాట, ఇంకొక ఎంట్రన్స్ కూడా. సో సైడ్కి ఇది షోకేస్ అనమాట. సో కింద చూసుకుంటే మొత్తము బొమ్మలు పెట్టుకోవడానికి అలా ఉంది. ఇక్కడ వచ్చేసి హాఫ్ బుక్స్ పెట్టుకోవడానికైతే చేయించేశారనమాట ఇలాగ మావయ్య. సో బుక్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టించుకోవడానికి. సో అలాగే ఇక్కడ నేను ఇది షోకేస్లో ఉన్న చిన్న చిన్న బొమ్మలు అవి చూపిస్తున్నాను. సో ఇది మనీ బ్యాంక్. పైన బాటిల్స్ ఏంటి అవి అని అనుకుంటున్నారా? సో పైన బాటిల్స్ అయితే మా హస్బెండ్ వచ్చేటప్పుడల్లా బాటిల్స్ తీసుకొస్తారనమాట, మా మామయ్య కోసం అలాగే మా నాన్న కోసం. సో అవన్నీ బాగుంటాయి అని చెప్పేసి అలా అరేంజ్ చేసామన్నమాట బాటిల్స్. పైన ఇల్లు అయితే మేము అంత యూస్ చేయమండి. సో అందుకని ఫర్నిచర్ కానీ ఇట్లా టీవీ కానీ అవేమి ఉండవు, ఎక్కువ ఖాళీగానే ఉంటుంది పైన హౌస్ అయితే. లైట్ గురించి చెప్పాను కదా, సో అదేంటంటే లైట్ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట, బ్లూటూత్ కనెక్షన్ అనమాట. సో మన ఫోన్లో అట్లా కనెక్ట్ చేసుకుంటే మనకి ఆ లైట్ నుంచి సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. అలాగే ఇక్కడ మా ఇట్లా ఇక షోకేస్లో ఉన్న చిన్న చిన్న బొమ్మలు అవన్నీ నేనైతే చూపిస్తున్నాను. అలాగే మీకు పక్కన ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, సో ఆర్చ్ కూడా వుడ్తో చేయించిందేనమాట. అలాగే అక్కడ తగిలించింది కూడా మీరు నా బాలి షాపింగ్ వీడియోలో దాంట్లో చూడొచ్చు. సో అది కూడా నేను బాలి నుంచి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పైన మాస్టర్ బెడ్రూమ్. సో ఈ రూమ్లో ఈ రూమ్లో అయితే నేను మా హస్బెండ్ ఉంటామన్నమాట. అలాగే కింద మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, సో అక్కడ అత్తయ్య మామయ్య ఉంటారు. అలాగే ఇంకొక బెడ్రూమ్లో మా ఆడపడుచు అలాగే మా అమ్మ వాళ్ళు ఉంటారనమాట. సో ఈ రూమ్లో కూడా బెడ్, అలాగే ఏసీ కింద మాస్టర్ బెడ్రూమ్లో, అలాగే ఇక్కడ ఈ రూమ్లో కూడా ఉందన్నమాట. 2 ఏసీస్ అయితే ఉన్నాయి. అలాగే 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ ఇంట్లో రాకముందు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళు. సో ఆ పాత ఇల్లు కూడా నేను వీడియో అయితే తీసానండి. ఈ వీడియో ముందు కానీ లేదంటే ఈ వీడియో తర్వాత కానీ సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది. సో ఆ ఇల్లు మీరు చూస్తే ఏంటి ఈ ఇంట్లో ఉన్నారా అని కూడా మీరు అనుకుంటారనమాట. అంత పాత ఇల్లు, ఒక గుడిసి ఇల్లు లాగా ఉంటుందన్నమాట, తాటాకుల ఇల్లు. సో అక్కడ నుంచి సో ఇక్కడ ఈ ఇల్లు కట్టుకున్నారనమాట ఆ ఇంట్లో ఉండి. సో మీరు ఇక్కడ పెయింటింగ్స్ అవి చూసుకుంటే 4 బెడ్రూమ్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్. సో కలర్స్ కానివ్వండి, పెయింటింగ్స్ అన్నీ డిఫరెంట్ అనమాట, కబోర్డ్స్ అన్నీ. సో సీసీ క్యామ్స్ ఫిక్స్ చేసామని చెప్పాం కదా, సో దానికి సంబంధించిన కనెక్షన్ అంతా, సిస్టమ్ వర్క్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సిస్టమ్ అయితే ఇక్కడ హాల్లో పెట్టేసాము.
చెప్పాను గదా! ఇది నేను బాలి నుంచి తీసుకొచ్చాననమాట. సో, మేము బాలి వెళ్ళిన వీడియోస్ అది షాపింగ్ వీడియో అవి ఏమేం కొన్నానన్న వీడియో చూసుంటే అందులో చూసుంటారు మీరు. సో, కింద ఆర్చికి తగిలిచ్చాము ఇంకొకటి. అది కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది. అండ్ కర్టన్స్ కానివ్వండి, హాల్‌లో ఉన్న కర్టన్స్ అవి నేను అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో ఆర్డర్ చేశాననమాట. సో, అలాగే ఇది డైనింగ్ ఏరియా. కింద చూసారు గదా మీరు డైనింగ్ టేబుల్ ఉంది. పైనైతే లేదనమాట. సో, ఇట్లాగా ముందుకు కొంచెం నడుచుకుంటూ వస్తే ఇది ఇంకొక బెడ్‌రూమ్. సో, మాస్టర్ బెడ్‌రూమ్ చూసారు గదా! ఇది ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. సో, 2 బెడ్‌రూమ్స్ అని చెప్పాను గదా! సో, ఇది ఇంకొక బెడ్‌రూము. సో, ఈ రూమ్‌లో వాష్‌రూమ్ అయితే ఇలాగ మనకి కబోర్డ్స్ లోపలికి ఉంటుందనమాట. బయటకి కనిపించదు. సో, మీరు కబోర్డ్స్ చూసుకుంటే 4 బెడ్‌రూమ్స్‌లో 4 డిఫరెంట్ టైప్స్ అనమాట. కబోర్డ్స్ కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి. సో, ఇది ఈ రూమ్ అంటే ఎక్కువ యూజ్ చేయము. ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు అలా రూమ్‌లో ఉంటారు. సో, ఇదొచ్చేసి కిచెను. ఈ డోర్ అంతా కిచెన్ అనమాట. సో, చెప్పాను గదా! పైన ఇల్లయితే మేము యూజ్ చేయమనమాట అంతగా. సో, అందుకే కిచెన్ గానివ్వండి అంతా మనకి ఖాళీగా ఉంటది. జస్ట్ కబోర్డ్స్ అవసరం లేనివి అలాంటివన్నీ ఇక్కడ పెట్టేసామనమాట. ఎప్పుడైనా మామయ్య అలాగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. సో, అలా మాల వేసుకున్నప్పుడు సెపరేట్‌గా ఉండాలి కదా! సో, ఆ టైంలో అయితే మామయ్య ఇక్కడ ఉంటారనమాట. సో, ఇక్కడే ఈ పూజ గది ఇక్కడే పూజ అలా చేసుకొని ఇక్కడే ఉంటారు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ సో, మనకి కింద ఎలా అయితే ఓపెన్ ప్లేస్ అదంతా చూసారు కదా! సో, ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ పైన ఇంటి బ్యాక్ సైడ్. అలాగే ఇక్కడ ఒక కామన్ వాష్‌రూమ్ గూడా ఉంటుంది. సో, కింద తోట చెట్లయి చూపిచ్చాను గదా! సో, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో వ్యూ. సో, మాకైతే కావాల్సినంత ఓపెన్ ప్లేస్ అయితే ఉందనమాట. సో, ఫ్రంట్ కానివ్వండి, ఇట్లాగ బ్యాక్ సైడ్ కావనివ్వండి. సో, చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉన్నా కానీ మాకు ఈ ప్లేస్ ఎంత సరిపోతుందనమాట. సో, ముందు కూడా చూసారు కదా! కార్ పార్కింగ్‌కి కానివ్వండి, అలాగే బైక్ అలా అన్నీ ముందు కూడా పెట్టేసుకుంటామనమాట. సో, ఓపెన్ ఏరియా అయితే మంచిగానే వచ్చింది స్పేసియస్‌గా. సో, మా హౌస్ అంతా క్లియర్‌గా చూపించాలన్నది నా చిన్న ప్రయత్నం అనమాట. సో, ఇంకొకసారి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం. సో, ఇది పైన హౌస్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఒకసారి చూడండి.
సో అదండి చూసేసారు కదా, ఇదంతా పైన ఫ్లోర్ అనమాట, సెకండ్ ఫ్లోర్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్స్ అవి ఉన్నాయి. సో కింద నుంచి చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట మనకి. కింద అంటే హౌస్ క్రాస్ లాగా వస్తే అవి చెట్లకి ఇట్లా వేయడానికి కానీ ప్లేస్ వదిలేసేసారు. సో అక్కడ అన్ని చెట్లు పెట్టేశారనమాట అత్తయ్య. సో ఇది సంపంగి పూల చెట్టు తెలిసే ఉంటుంది, మనం ట్రైన్స్లో కానివ్వండి బస్ స్టాండ్లో కానీ అలా వెళ్తున్నప్పుడు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ పూలు మంచి స్మెల్ వస్తాయి. సో ఆ చెట్టు అనమాట. సో ఇంకా ఇప్పుడు మన టెర్రస్ మీదకి కూడా వెళ్దాము. సో టెర్రస్ మీద నుంచి కూడా ఎలా ఉంటే ఏంటి అన్నది మొత్తం నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మాది విలేజ్ అనమాట. సో చుట్టూ అన్ని పంట పొలాలు అలాగే చెరువు అన్నీ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది మా ఊరైతే. సో ఇంకా పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా తమలపాకు మొక్క, ఇంకా గులాబీ మొక్కలు, ఇంకా చాలా మొక్కలు పెట్టాము. బట్ బతకలేదు అవి. ఈ ఈ మొక్కల వరకే ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా తీసుకెళ్ళి కింద పెట్టేసేయాలి, పైన అంత సెట్ అవ్వట్లేదు. సో అలాగే ఇక్కడ మొత్తం పైనుంచి చూస్తే మనకి కింద ఉన్న ప్లేస్ అదంతా కనిపిస్తుంది అనమాట. అలాగే చుట్టూ అంతా పంట పొలాలు. నా సంక్రాంతి వీడియో చూసుంటే మేము గాలిపటాల ఎగరేయడానికి వెళ్ళాం కదా, సో అక్కడ కనిపిస్తున్న ప్లేస్ అని అనమాట. సో అక్కడ నుంచి మా పాత ఇల్లు కూడా దగ్గరే. అలాగే కింద చూస్తే మనకి కింద వ్యూ అనమాట, చూపించాను కదా చిన్న తోట. సో ఇదే చుట్టూరు అంతా పంట పొలాలండి. సో ఇదే మా హోమ్ టూరు. నాకు వీలైనంత వరకు క్లియర్గా చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీశాను. సో మా ఇల్లు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి, ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.